పంటల అధిక దిగుబడుల కోసం సాంకేతికతను వినియోగించుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గారు రైతులకు పిలుపునిచ్చారు. రైతులపై తక్కువ ధరకే అందిస్తున్న డ్రిప్ స్ప్రింక్లర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. టెక్నాలజీ వాడుకోండి, మీ మీద పని ఒత్తిడి తగ్గించుకోండి, అధిక దిగుబడి పెంచండి, ఆ ఖర్చు ఏదో నేనే భరిస్తా అంటే రాష్ట్రం తరఫున మేము భరించి మీ అందరికి కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో కేటాయించినటువంటి 3 లక్షల హెక్టార్లో 10% దగ్గర 30,000 హెక్టార్లకు కడప జిల్లాకే అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధిక దిగుబడి తక్కువ పనితో దీని ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ వాడకం జరుగుతుంది. ఎంత కావాలో అంత మోతాదులోనే కరెక్ట్ గా చెట్టు దగ్గరకు, మొక్క దగ్గరకు చేర్చడం ద్వారా అధిక దిగుబడి ఉంటది. కాబట్టి ఇది అందరూ తప్పకుండా వాడాలి రైతులు. ఇప్పుడు వర్షాభావం వల్ల పాడైపోయిన శనగ పంటలు ఇవన్నీ తీసేసినా కూడా ఇంకొక పంట వేసుకోవడానికి కూడా అది వేసుకునే లోపల కూడా స్ప్రింక్లర్లు ఏవైనా మీరు ఇప్పుడు పెట్టుకుంటే తెప్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని మీకు కావాల్సిన అప్లై చేసుకుంటే తొందరలో 15 నుంచి 20 రోజుల లోపల తెప్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది. అందరు రైతులు బాగుండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి, అలాగే మా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు కూడా త్వరగా ఈ పనులన్నీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఆయన వెనక నుండి జరిపించారు. కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.